నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక ఏ హ్యాపీ ఫ్యామిలీ. రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, పక్కింట్లోకి కొత్తగా ఎవరో దిగారని విని, ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీ ఉంది కాబట్టి మా శ్రీమతికి మళ్ళీ కంపెనీ దొరికిందని సంతోషించాను. కానీ కొద్ది రోజుల్లోనే ఆ సంతోషం వల్ల ఇబ్బందిగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు సామాన్య దంపతుల్లా కాకుండా అపురూప భార్యాభర్తలైనట్లు ఆమె కనిపెట్టేసింది. అసలు మానవ జీవితంలోని విషాదమంతా ఈ పోలికలలోనే ఉద్భవించి ఉంటుంది. ఫలానా వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, మన అబ్బాయికి రాలేదు. ఫలానా వాళ్ళ ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుండదు. ఫలానా వాళ్ళు గ్రైండర్ కొనుక్కున్నారు, వాళ్ళు దాంతో సుఖపడకపోయినా సరే మనం కొనుక్కోలేదు. ఫలానా వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, మనకి రాలేదు. మన ఇంట్లో కరెంటు పోయింది, పక్కింట్లో పోలేదు. మనకి గ్యాస్ అయ్యి వారమైనా ఇంకా రాలేదు, వాళ్ళకి 2 రోజులకే వచ్చింది. ఇలాగా ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాఫీ ఇస్తూ, పక్కింటి వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసా అండి అన్నది. తెలియదు అన్నాను నిజాన్ని ఒప్పుకుంటూ. రేపు మీరు ఆఫీసుకు అరగంట ఆలస్యంగా వెళ్ళండి, ఓ మంచి దృశ్యం చూపిస్తాను అంది. దానికి కూడా ఒప్పుకున్నాను. మరునాటి ఉదయం 9:30 కల్లా ఆ మంచి దృశ్యం చూడటానికి రెడీ అయ్యి నేను తను కిటికీ దగ్గర నిలబడ్డాము. మరో 5 నిమిషాలకు ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. మొదట అతను బయటకు వచ్చాడు. 40 ఏళ్లుంటాయి. చెంపల దగ్గర జుట్టు కొద్దిగా నేసింది. ఎర్రగా బొద్దుగా బాగానే ఉన్నాడు. తర్వాత ఆమె గుమ్మం దగ్గర ప్రత్యక్షమైంది. ఆమె కూడా తెల్లగానే ఉంది, బొద్దుగానే ఉంది, అందంగా కూడా ఉంది. ఇద్దరూ ఒకరి ముఖాల్లోకి కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ కళ్ళు మాట్లాడుకుంటున్నాయి, పెదవులు మాట్లాడుకుంటున్నాయి, వాళ్ళలోని ప్రతి అణువు మాట్లాడుకుంటున్నది. ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుకోనట్లు, సంవత్సరాల వియోగం తర్వాత అప్పుడే ఇద్దరూ కలుసుకున్నట్లు, మళ్ళీ ఎంతకాలానికో కలుసుకోవాలని వారు ఆ బాధలో ఒకరిని ఒకరు విడిచి ఉండలేక మదనపడిపోతున్నట్లు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అలా 15 నిమిషాలు గడిచాయి. ఆఫీసుకు ఆలస్యం అయిపోతుందన్న కంగారులో ఉన్నానేమో, నాకు 15 యుగాల్లా అనిపిస్తుంది. వాళ్ళకి 15 సెకండ్లలా అనిపించి ఉండవచ్చు. చివరకు రాజు వెళ్ళిరానా అన్నాడు. ఆమె పేరు రాజేశ్వరి అంది శ్యామల నాకు వివరిస్తూ. అర్థమైంది శ్యాము అన్నాను. అలా ఎప్పుడూ ఆమెను సంబోధించలేదు. తెల్లబోయినట్లు చూసి మళ్ళీ ఆ చూపు కోపంగా మార్చుకుంది. జాగ్రత్తగా వెళ్ళిరండే అంటుంది ఆమె. అతను మెట్లు దిగాడు. ఆమె వైపు చూసి టాటా చెబుతున్నట్లు చెయ్యి ఊపాడు. ఆమె కూడా చేతిని గాలిలో కదిలిస్తుంది. ఇక పద లోపలికి పోదాం అన్నాను. ఉండండి, ఇంకా అయిపోలేదు. అతను నడుస్తూ నడుస్తూ ప్రతి 10 అడుగులకి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తున్నారు. అలా చూసినప్పుడల్లా ఆమె టాటా చెబుతుంది. సందుమలుపు తిరిగేదాకా ఇద్దరూ అలా చేస్తూనే ఉన్నారు. మలుపు తిరిగేటప్పుడు చివరిసారి ఆమె వైపు చూసి వెళ్ళిపోయాడు. 1 నిమిషం స్తబ్దురాలైనట్లు నిలబడి తర్వాత దీర్ఘమైన నిట్టూర్పు విడిచి దిగులుగా లోపలికి వెళ్ళిపోయాం. ఆలస్యం అయిపోయిందని నేను ఆదరా బాదరాగా తెమిలిపోతుంటే, అదృష్టవంతురాలు, అంత ప్రేమించే భర్త దొరికినందుకు అని శ్యామల వెనుక నుంచి గొనుక్కోవటం వినిపించింది. మరునాడు సాయంత్రం ఇంటికి వచ్చాక, ఇంకో విషయం కనిపెట్టానండోయ్ అంది శ్యామల. నాకు కాఫీ ఇవ్వటం మర్చిపోయావు అన్నాను గుర్తు చేస్తూ. సారీ అని కాఫీ తీసుకొచ్చి, ఈవేళ ఆవిడతో పరిచయం జరిగింది అన్నది. గుడ్. మామూలుగా భర్తని సాగనంపేసి గుమ్మంలో నిలబడ్డాక నా వైపు చూసి పలకరించింది. వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించింది. నేను వెళ్ళాను. ఇదేనా కొత్త విషయం? కాదు, ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలో ఫోన్ మోగింది. ఆమె దానికోసమే ఎదురు చూస్తున్నట్లు చెంగున వెళ్ళి రిసీవర్ అందుకుంది. ఏమండి, కులాసాగా చేరారా? అమ్మయ్య, నా ప్రాణం కుదుట పడింది. నా ఒంట్లోన బాగానే ఉంది. సరే ఉంటానేం పెట్టేసింది. ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూశాను. మా వారు అంది. ఇంతకు ముందే ఆఫీసుకు వెళ్ళినట్లున్నారు అన్నాను. ఆఫీస్ నుంచే. ఆయన అక్కడకు చేరగానే ఫోన్ చేయకపోతే నా ప్రాణం రెపరెప కొట్టుకుంటుంది. ఆఫీసు ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది అని అడిగాను. 3 పర్లాంగులు ఉంటుంది అంది. నేను కాఫీ తాగటం ముగించి ఏమీ మాట్లాడకపోవటం చూసి, మాట్లాడరేం, మీకు ఆశ్చర్యంగా లేదు అంది. ఈ సంసారాల్లో ఒక భాగమిది అన్నాను. ఒకసారి నేనేదో పని ఉండి బస్టాండ్కి వెళ్ళాను. అక్కడ పక్కింటి దంపతులు పిల్లలతో సహా కనిపించారు. గుంటూరు వెళ్లే బస్సు దగ్గర నిలబడి ఉన్నారు. నేను వాళ్ళకి కనబడకుండా ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర నిలబడి ఏం జరుగుతుందోనని చూస్తున్నాను.
ఆయన బస్సులో ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాడు. భార్య పిల్లలతో ప్లాట్ఫారం మీద కిటికీ దగ్గర నిలబడింది. ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు దిగులుగా చూసుకుంటున్నారు. ఏమండి, జాగ్రత్తగా వెళ్ళిరండే అంటుంది. అలాగే అలాగే అంటున్నాడు. బస్సు కదిలింది. పిల్లలు నాన్న ఉంటాం అని చేతులు ఊపుతున్నారు. ఆవిడ చేతిలో కర్చీఫ్ దిగులుగా గాల్లో కదులుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. 20 మైళ్ళ దూరంలో ఉన్న గుంటూరు చేరటానికని బస్సు కదిలింది. నేను ఆఫీసుకి వెళ్ళి సాయంత్రం తిన్నగా ఇంటికి రాక ఓ స్నేహితుడి ఇంటికి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికి చేరేసరికి 8 దాటింది. గదిలోకి వెళ్ళి ఎందుకో కిటికీలోంచి పక్కకి చూసేసరికి ఆయన భార్య పిల్లలతో కబుర్లు చెబుతూ కనిపించాడు. నిజంగా నా ఆశ్చర్యానికి అవధులు లేవు. కొన్నాళ్ళకి నాకు కూడా అతనితో పరిచయ భాగ్యం కలిగింది. ఒకసారి వాళ్ళింటికి టీకి పిలిస్తే నేను శ్యామల వెళ్ళాం. అరగంట సేపు కూర్చున్నాం. టీ తాగి వచ్చాం. కానీ వాళ్ళు మేము అసలు మాట్లాడుకున్నామా అన్న అనుమానం మిగిలిపోయింది. ఎంతసేపు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. రాజు అని అతను, ఏమండి అని ఆమె. ఎదురుగుండా అతిథులున్నారని వాళ్లతో మాట్లాడవలసిన అవసరం ఉందని వాళ్ళు గుర్తించినట్లు కనబడలేదు. వాళ్ళ పరిచయం తర్వాత శ్యామల ముఖంలో కనబడుతున్న దిగులు నాకు అర్థమయ్యింది. ఆయన స్నేహితుల ఇళ్లకు వెళ్లరు, సినిమాలకి భార్యాభర్తలు మాత్రమే కలిసి వెడతారు అనేది. ఆయన పేకాడరు స్నేహితులతో. ఆదివారాలు భార్యాభర్తలు మాత్రమే సరదాగా కార్డ్స్ ఆడుకుంటారు. ఆయనకు వారం వారం పార్టీలని, అక్కడికి వెళ్ళి ఏదో స్థితిలో ఇంటికి రావటమని లేదు. పార్టీలంటే ఏమిటో ఆయనకు తెలీదు. ఆమె గారి వ్యాఖ్యానాలు విని ఆయనకు గాని నాకు గాని త్వరగా ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండుననిపించింది. ఒకసారి వాళ్ళిద్దరినీ టీకి మేము పిలవాల్సి వచ్చింది. శ్యామల రవ్వ కేసరి, సమోసాలు చేసింది. మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. చూడు రాజు, జీడిపప్పులంటే నీకు చాలా ఇష్టం అని కేసరిలోని జీడిపప్పులు ఏరి ఆమె ప్లేట్లో ఒకటొకటిగా వేస్తున్నాడు. సమోసాలు మీకిష్టం అని తన ప్లేట్లోవి అతనికి సరఫరా చేస్తుంది. నాకు వినోదంగా ఉంది. శ్యామలకి తన్మయంగా ఉంది. నాకు విడ్డూరంగా ఉంది. శ్యామల అనుభూతులకి లోనవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక, శ్యామల, వాళ్ళు మనం ఏం మాట్లాడుకున్నాం అన్నాను. మీకు అర్థం కాదులేండి అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఓసారి ఆఫీసు నుంచి ఇంటికి రాగానే శ్యామల ఆదుర్దగా, పాపం వాళ్ళ అబ్బాయికి సుస్థిగా ఉందటండి, వాడు చాలా కంగారు పడుతున్నారు, ఒకసారి వెళ్ళి చూసి వద్దాం పదండి అంది. నేను ఇబ్బందిగా ముఖం పెట్టాను. పోనీ నువ్వు వెళ్ళరాకూడదు? రండి, బాగుండదు. వీధిలేక ఆమెతో పాటు వెళ్ళాను. 7 ఏళ్ల వాళ్ళ అబ్బాయి మంచం మీద పడుకుని ఉన్నాడు. భార్య మంచం మీదే కొడుకు పక్కనే కూర్చుని వాడి గుండె మీద రాస్తుంది. భర్త కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఇద్దరి ముఖాలు దిగులుతో నిండిపోయి ఉన్నాయి. ఎప్పటినుంచి అండి జ్వరం అన్నాను నేను ఓ కుర్చీలో కూర్చుంటూ. పొద్దుట్నుంచి అండి. ఇంకా తగ్గలేదు అన్నాడతను ఆందోళనగా. ఎంత ఉందండి? పొద్దుట 99 ఉందండి. ఇప్పుడు ఇంకో 1/2 డిగ్రీ పెరిగింది. నాకేదో భయంగా ఉంది. నేనేం మాట్లాడలేదు. ఒకవేళ టైఫాయిడ్లోకి కానీ వెడుతుందేమో. డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్లారు కానీ ఏమీ చెప్పలేదు. ఊళ్ళో వైరస్ ఫీవర్స్ కూడా బాగా ఉన్నాయి. నాకేమీ తోచటం లేదు. కాసేపు కూర్చుని మేము వచ్చేశాము. మరునాడు మరో 2 పాయింట్లు పెరిగేసరికి భార్యాభర్తలిద్దరూ తల్లడిల్లిపోయారు. గబగబా డాక్టర్ని మార్చేశారు. వాళ్ళ ఇల్లంతా బ్రెడ్, బత్తాయిలు, ద్రాక్ష, బార్లీ గింజలు వీటిలతో నిండిపోయింది. ఆ మరునాటికి 99, 100 మధ్య అలా నిలబడి ఉండేసరికి ఆ డాక్టర్ని వదిలేసి ఇంకో స్పెషలిస్టుని తీసుకొచ్చారు. రక్త పరీక్షలు చేయించాలా, ఎక్స్రే తీయించాలా, లేక గుంటూరు జనరల్ హాస్పిటల్లోకి తీసుకెళ్ళమంటారా ఇత్యాది ప్రశ్నలు ఆయన మీద కుమ్మరించారు. వాళ్ళ దగ్గర ఫీజు తీసుకున్న పాపానికి ఈ ప్రశ్నలన్నిటినీ ఆయన భరిస్తూ చేయవలసిన వైద్యమేదో చేశాడు. మొత్తం మీద 3 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. కనకదుర్గ గుడికెళ్ళి పూజలు పునస్కారాలు చేసి ఇంట్లో పెద్ద పండుగ చేసుకున్నంత హడావిడి చేశారు. కొన్నాళ్ళయ్యాక ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి శ్యామల కొత్త వార్తతో సిద్ధంగా ఉంది. ఆయన హైదరాబాద్ క్యాంపుకి వెడుతున్నారట. అయితే ఏం అన్నట్లు చూశాను. వారం రోజుల దాకా రాడట. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు అంతకాలం ఉండలేరు కదండి. పోనీ ఆమెని కూడా తీసుకెళ్ళమను. వెడదామని అనుకుంది. కానీ పిల్లలకు పరీక్షలు, ఇల్లు కదలటానికి వీల్లేదు. అయ్యో పాపం అని సానుభూతి ప్రకటించాను. అతని వారం రోజుల క్యాంపు మొదలవటానికి ఇంకో వారం రోజుల టైం ఉంది. ఈలోగా శ్యామల ద్వారా ఎప్పటికప్పుడు నాకు తెలుస్తున్న విషయాలు. ఆవిడ దిగులుపడిపోతుంది. అతను కుంగిపోతున్నాడు. ఆవిడ అన్నం నీళ్లు మానేస్తున్నది. అతను ఆఫీసు పని చేయలేకపోతున్నాడు. ఆవిడ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటున్నది.
అతను గొంతు గాద్గదికం చేసుకుంటున్నాడు. రోజు ట్రంకాల్ చేయాలని ఆమె ప్రమాణాలు చేయిస్తున్నది. రోజుకు 2 సార్లు ఫోన్లో మాట్లాడతానని అతను ఒట్లు వేసేస్తున్నాడు. మొత్తం మీద విదేశాలకు వెళ్ళేంత తతంగం చేశారు. సరే, స్టేషన్కి వెళ్ళటం, సెండాఫ్ ఇవ్వటం, టాటా చెప్పటం మామూలే. జీవితంలో ఏదో పోగొట్టుకున్నంత బాధతో పిల్లల మధ్య ఆమె ఆ ఇంట్లో తిరగాడుతున్నది. 2 రోజుల తర్వాత అనుకోకుండా ఉన్న పళాన హైదరాబాద్ వెళ్ళే పని పడింది. నేను హైదరాబాద్ వెడుతున్నానని ఆవిడతో చెప్పకు అన్నాను. ఏం? అతని యోగక్షేమాలు కనుక్కోమని అదని ఇదని నన్ను పురమాయిస్తుంది. శ్యామల నా మాటను మన్నించింది. హైదరాబాదు ఆ రోజంతా పగటిపూట నా పని పూర్తి చేసుకున్నాను. ఆ సాయంత్రం ఓ స్నేహితుడు కలిసి బర్త్డే సందర్భంగా అతనింట్లో జరిగే పార్టీకి ఆహ్వానించాడు. వెళ్ళాను. మొత్తం 15-20 మంది దాకా ఉన్నారు. తాగుతున్నారు, పేలుతున్నారు, నానా రభస చేస్తున్నారు. వాళ్ళందరి మధ్య ఓ మనిషి గతుక్కుమన్నాడు. శృంగారానికి సంబంధించిన జోక్ వేస్తూ నన్ను చూసి ఆగిపోయాడు. ముఖంలో నెత్తురు చుక్కలేదు. చేతిలో విస్కీ గ్లాసు టేబుల్ మీద పెట్టబోయి తడబడుతున్నాడు. నా మీద నాకు కోపం వచ్చింది. పాపం పార్టీలో అతని ఆనందం భగ్నం చేసేశాను. అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోదామనుకున్నాను. నా స్నేహితుడు కదలనివ్వటం లేదు. పార్టీ అయిపోయేదాకా అతని వైపు చూడకుండా జాగ్రత్త పడుతూ కాలక్షేపం చేశాను. హోటల్ రూమ్కి వచ్చాక రాత్రి 2 దాటుతున్నా నిద్ర పట్టడం లేదు. అతను ఎక్కడ దిగాడో తెలియదు, కానీ తన రూమ్కి వెళ్ళి ఉంటాడు. భార్యతో ఫోన్లో మాట్లాడి ఉంటాడు. ఇద్దరు గొంతులు వణికి ఉంటాయి. బయట వరండాలో ఏదో గలాబా వినబడుతుంది. టకటక బూట్ల చప్పుడు, అరుపులు, హెచ్చరికలు. చూడాలనిపించి తలుపులు తీసుకుని బయటకు వచ్చాను. 4-5 గదుల అవతల ఓ రూమ్ దగ్గర ఓ పోలీసు ఇన్స్పెక్టరు, 4-5 పోలీసులు నిలబడి ఉన్నారు. చుట్టూ హాలులో బస చేసిన కొంతమంది జనం. రైడింగ్ అని తెలుస్తుంది. దగ్గరకు వెళ్ళాను. మళ్ళా ఈసారి విద్యుద్ఘాతం తగిలినంత తీవ్రంగా దెబ్బతిన్నాను. ఎవరో కొత్త అమ్మాయితో అతను నన్ను చూశాడు. నిలువున కంపించిపోయాడు. కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఈ సన్నివేశం మా ఇద్దరి మధ్య ఎందుకు కల్పించబడిందా అని నలిగిపోతున్నాను. పోలీసులు అతన్ని వ్యాన్ ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక నేను కల్పించుకోక తప్పదు. ఏమి అవస్థపడ్డానో, ఎలా అతన్ని ఆ పరిస్థితి నుంచి కాపాడానో, మా ఇద్దరి మధ్య ఎలాంటి సున్నితమైన వ్యవహారం నడిచిందో చెప్పటం అనవసరం. ఇంటికి వచ్చాక శ్యామల మాత్రం నిష్ఠూరంగా, ఎందుకు ఒక ఫోన్ అయినా చేయరా? అసలు నా గురించి మీకేం పట్టిందిలేండి. ఆయన చూడండి, అక్కడున్న వారం రోజుల్లోనూ 14 ట్రంకాస్ చేశాడు పెళ్ళానికి అన్నది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.